శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మానస కార్యక్రమంలో మనం ఆధ్యాత్మికతకు నిద్రకు ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నాం. చాలామందికి నిద్రపోవడం అంటే చాలా ఇష్టం ఉంటుంది. టైం దొరికితే హాయిగా పడుకుందాము అని చూస్తూ ఉంటారు. కానీ ఈ కాలంలో ఈ ఆధునిక మొబైల్ జగత్తు వచ్చిన తర్వాత యాక్చువల్గా నిద్రపోయే వాళ్ళే ఇంకా మంచిది అనిపిస్తుంది. అట్లీస్ట్ టైంకి నిద్రపోవడమే ఇంకా మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే నిద్రపోదామని వెళ్తారు కానీ అక్కడ మొబైల్ చూస్తూ ఉంటారు. సో దీనివల్ల నిద్రలేమితనం కూడా ఇప్పుడు సమాజంలో ఒక చాలా పెద్ద అనారోగ్యంగా కింద తయారైంది. దాన్నే స్లీప్ యాప్నియా అంటున్నారు. దాని మూలాన డే అంతా చికాగ్గా ఉండడము, ఫ్రెష్గా లేకపోవడము. ఆధ్యాత్మికత నిద్ర గురించి ఏం చెప్తుంది అనేది మనం ఇవాళ అర్థం చేసుకుందాము. మనం చూడండి, మనం ఎప్పుడైతే రాజయోగ సాధన మొదలు పెడతామో అప్పుడు చెప్తాము కంపల్సరీగా అమృత వేళలో, అమృత ఘడియలలో లెగిసి తప్పకుండా ధ్యానం చేసుకోవాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి నియమం. అమృత ఘడియలు అంటే తెల్లవారుజామున 3 నుంచి 5 మధ్యలో. అయితే చాలామంది ఏమనుకుంటారంటే అది మాత్రం మా వల్ల కాదు, మేము మాత్రం అది చెయ్యలేము అని అనుకుంటారు. ప్రపంచంలో కొన్ని లక్షల మంది, ఇన్ఫ్యాక్ట్ కోట్ల మంది చేస్తున్నారు. అది మార్నింగ్ లెగిసి ధ్యానం చేసుకోవడం అనేటువంటిది మన భారత సనాతన ధర్మంలో ఉన్నటువంటి విషయమే. కాబట్టి ఈ విధంగా మన సనాతన ధర్మంలోనే తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి దైవ చింతనలో ఉండడం, ఆధ్యాత్మిక చింతనలో ఉండడం, రాజయోగ సాధన చేయడం అనేటువంటిది మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి విషయం. అలాగే పరమాత్ముడు కూడా చెప్తుంది ఏంటంటే ఆ సమయం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ సమయం ఒక విశేషమైన అమృత తుల్యమైనటువంటి సమయం. అందుకే దాన్ని అమృత వేళ అని అంటారు. ఆ అమృత వేళ సమయంలో ఎవరైతే కూర్చుని నా యందు వాళ్ళ మనసును లగ్నం చేస్తారో వాళ్ళతో డైరెక్ట్ కనెక్షన్ అన్నమాట. చూడండి, మనము తిరుపతికి వెళ్ళామనుకోండి, తెల్లవారుజామున 3:30కి ఒక సేవ చేస్తారు. ఆ తెల్లవారుజామున 3:30 సేవకి చాలా తక్కువ టికెట్సే ఉంటాయి. కానీ ఆ సేవకి వెళ్తే ప్రత్యేకత ఏముంటుందంటే, మరి ఇప్పుడు ఆ సేవ ఉందో లేదో నాకు తెలియదు, ఇది ఒక 10-15 సంవత్సరాల క్రిందటి మాట. ఆ సేవకి కానీ టికెట్స్ దొరికితే అదృష్టవశాత్తు మనకి స్వామివారి యొక్క మొట్టమొదటి దర్శనం జరుగుతుంది. ఫస్ట్ రాత్రి పవళింపు సేవ అయిన తర్వాత మళ్ళీ దర్శనానికి ఉదయాన్న తెర ఏదైతే తెరుస్తారో ఆ ఫస్ట్ దర్శనానికి ఈ భక్తులు అర్హులన్నమాట. తోమాల సేవ అని దానికి పేరు. అండ్ అది దర్శనం అవ్వడమే కాదు, స్వామివారికి చేసే అలంకరణ, పూజ అంతా కూడా చూసేటువంటి అదృష్టం లభిస్తుంది. కాబట్టి భక్తిలో ఎన్నో ప్రముఖ దేవాలయాల్లో కూడా తెల్లవారుజామున 3:30కి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉందన్నమాట. ఎందుకు అంటే ఆ సమయంలో మనం ఏదైతే మనము మనస్ఫూర్తిగా స్వార్థరహితంగా ఏదైతే మనం పరమాత్ముడి యందు స్మృతి చేస్తామో అడగకుండానే ఆయన ఆ సమయంలో భోళా శంకరుని రూపంలో భోళానాథుడైనటువంటి పరమాత్ముడు, భోళేశ్వరుడు, భోళానాథుడైనటువంటి ఆ శివ పరమాత్ముడు మనం అడిగిన అన్ని వరదానాల్ని, వరాల్ని మనకి ఇస్తారు. కానీ ఇది చెయ్యడానికి వచ్చే పెద్ద ఫస్ట్ ఇబ్బంది ఏంటి? నిద్ర. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది ఎలాగైతే ఆహార పానీయాలకు కొన్ని నియమాలను చెప్తుందో అలాగే నిద్రపోవడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. మొట్టమొదటిది, ఆధ్యాత్మిక మార్గంలో నడిచేటువంటి వాళ్ళు, లేదంటే స్పిరిచువాలిటీ అనే కాదు, అసలు లైఫ్ని ఒక డిసిప్లిన్డ్గా ఒక పద్ధతి ప్రకారం నడిపించుకోవాలి అనుకునే వాళ్ళకి ప్రతి దానికి ఒక సమయం అనేటువంటిది ఉంటుంది. అందుకే చూడండి అంటారు అసుర సంధ్య వేళ పడుకోకూడదు అంటారు. లైక్ సాయంత్రం 5:30, 6కి ఆ టైంకి పడుకోకూడదు అని అంటారు. అన్లెస్ మనకి ఏదో చాలా అనారోగ్యం అయ్యి లేదంటే లెగవలేని పరిస్థితి ఉంటే తప్ప ఆ టైంలో ఎంత కడు ముసలి వాళ్ళైనా సరే లేసి వచ్చి కూర్చుంటారు. ఆ టైంలో ఎవరు పడుకోరు, రైట్? సో ఇలాగా పడుకోవడానికి కూడా కొన్ని నియమాలు అనేటువంటివి ఉన్నాయి. అలాగే కొంతమంది 8, 8:30, 9 వరకు నిద్ర లెగవరు. వాళ్ళ రోజంతా కూడా ఏ విధంగా గడుస్తుంది? మార్నింగ్ తాలూకు ఒక బ్యూటిఫుల్ టైంని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నట్టు, రైట్?
సో అందుకని ఆధ్యాత్మికత ఏం చెప్తుంది అంటే, పడుకోవడానికి ఏదైతే నియమిత సమయం, రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 వరకు ఏదైతే సమయం ఉందో ఆ సమయంలో మంచిగా సుఖనిద్ర పోవాలి. కానీ మనం ఇప్పుడు ఆధునిక జగత్తులో ఏమవుతుంది, ఆ 10ంటికే మనం మొదలు పెడతాం అన్నీ చూడడం. ఏ తెల్లవారుజామున 1 గంటో 2 అవుతుంది. ఇంకా 2ంటికి మనం పడుకుంటాం. మనం 2ంటికి పడుకుని ఆఫీస్కి వెళ్ళాల్సిన వాళ్ళకి నచ్చినా నచ్చలేకపోయినా 6 గంటలకు లెగవాలి. సో కష్టపడి ఒక 4 గంటల నిద్ర ఉంటుంది. ఇంకా 24 గంటల్లో కేవలం 4 గంటల నిద్ర మాత్రమే ఉంటే వాళ్ళ స్థితి ఏ విధంగా ఉంటుంది, రైట్? కాబట్టి 10 నుంచి 4 తప్పనిసరిగా మంచిగా పడుకోవాలి. అయితే కొంతమంది ఏమంటారంటే, సిస్టర్ మేము 10ంటికి పడుకోవడానికి ట్రై చేస్తాము, అయినా సరే మాకు నిద్ర పట్టడం లేదు అనేది ఒక చాలా రియల్ ప్రాబ్లం. ప్రకాష్మణి దాదీ గారు ఎవరైతే బ్రహ్మకుమారీస్కి దాదాపు 40 సంవత్సరాల పాటు దాదీజీ హెడ్, 110 దేశాల్లో ఉన్న బ్రహ్మకుమారి శాఖలకి దాదీ హెడ్. ఒకసారి ఒక పత్రకారుడు అడిగారు అనమాట దాదీని, దాదీ మీకు అసలు నిద్రపోవడానికి టైం కుదురుతుందా అని. నాకెందుకు నిద్రపోవడానికి టైం కుదరదు, నేను 10ంటికి ఇలాగ తలగడ మీద తల పెడతానంతే, 5 నిమిషాల్లో నేను పడుకుంటాను, కరెక్ట్గా నేను 4 o'clockకి లెగుస్తాను. మరి 100 దేశాల్లో ఉన్న బ్రహ్మకుమారి శాఖలకి హెడ్ అయినటువంటి దాదీజీ గారి శిరస్సు మీద బాధ్యతలు ఉండవా? ఒక కుటుంబంలో మ్యాక్సిమం 4-5 మీద బాధ్యతలు ఉంటాయి. కానీ ఒక సంస్థకే హెడ్ అయితే కేవలం వ్యక్తులకే కాదు, బయట పబ్లిక్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మరి దాదీజీని అడిగారు, మరి దాదీ మీకు ట్రిక్ ఏంటి అని. పరమాత్మని యొక్క మహావాక్యాలు ఏంటంటే, మీరు రోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు మీరు ఏం చేశారో అది మంచి అవ్వచ్చు, చెడవ్వచ్చు, రెండిటిని మనస్ఫూర్తిగా నాకు సమర్పించి మీ మనసుని బుద్ధిని తేలికగా చేసుకుని పడుకోండి. మంచి చేస్తే దాని పుణ్యాన్ని కూడా మనం భగవంతుడికి సమర్పించేయాలి. చెడు చేస్తే దానికి భగవంతుడి నుంచి క్షమాపణ అడిగి, ఇంకోసారి అలాంటి తప్పు చేయకుండా ఉండేందుకు నాకు శక్తినివ్వు పరమాత్ముడా అని ఆ పరమాత్ముడి నుంచి శక్తి తీసుకుని పరమాత్ముడి ఒడిలో హాయిగా మనం నిద్రించాలి. మీ ఇంట్లో ఒక పూజా మందిరం ఉండొచ్చు, ధ్యానం చేసుకునే ప్రదేశం ఉండొచ్చు. అదేమీ లేదా, ఒక పుస్తకం పెన్ పెట్టుకోండి, భగవంతుడికి ఒక ఉత్తరం రాయండి. డియర్ గాడ్, ప్రియమైన భగవంతుడికి, ఈరోజు నా వల్ల ఈ మంచి జరిగింది, నా వల్ల ఈ తప్పు జరిగింది, నేను ఇలాంటి ఒకరికి దుఃఖం ఇచ్చాను, పోట్లాడాను, జగడాలాడాను, లేదంటే నేను ఇవాళ పని బాగా చేశాను, నాకు ఇవాళ ప్రమోషన్ వచ్చిందో, లేదంటే ఏదో కలిసి వచ్చిందో, అంతా రాసి ఇదంతా నేను నీకు సమర్పించేస్తున్నానని చెప్పి మనసుని బుద్ధిని తేలిక చేసుకుని పడుకో. గాంధీజీ గారి ఆటోబయోగ్రఫీ ఏదైతే ఉందో, జీవిత చరిత్ర ప్రతి ఒక్కళ్ళు చదవాలి. కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళు చదవాలి. ఇంగ్లీష్లో అయితే దాని పేరు మై ఎక్స్పెరిమెంట్స్ ఇన్ ట్రూత్, మన తెలుగులో దాని అనువాదం పేరు సత్య శోధన. ఆ సత్య శోధనలో ఒక చాలా సుందరమైనటువంటి ఘట్టం మనకి గాంధీజీ గారి జీవితం నుంచి మనకి తెలుస్తుంది. గాంధీజీ గారు కుటుంబం అనేటువంటిది పక్కా సాత్విక ఆహారం తినేటువంటి కుటుంబం. అలాంటిది ఒకరోజు ఇతరుల ప్రోద్బలంతో గాంధీజీ గారు చికెన్ తింటారు. అయితే చికెన్ తిని ఇంటికి వచ్చేస్తారు. ఆయన ఎవరికీ తెలియదు, పడుకుండిపోతారు. కానీ ఆయన ఏంటి రాస్తారు అంటే, ఆయనకి కలలో కోడి కూతలే వినిపిస్తూ ఉండేవి. సో ఆ భయంతో ఆయనకి నిద్ర పట్టేది కాదు. ఎందుకు నేను మా నాన్నగారికి చెప్పలేదు, మా అమ్మగారికి చెప్పలేదు. వాళ్ళు సత్ సాంప్రదాయం కలిగినటువంటి కుటుంబం అన్నమాట వాళ్ళ నాన్నగారు. ఇంకా నేను ఎవరికి చెప్పకపోతే ఇంకా నాకు నిద్ర పట్టదు అని చెప్పేసేసి భయపడుతూనే వాళ్ళ నాన్నగారికి ఉత్తరం రాసేస్తారు. ఉత్తరం రాసేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు ఆయన యొక్క సత్యతను వారు మెచ్చుకుంటారు. అంటారు, నేను మా నాన్నగారికి చెప్పకుండా దాచిన నాళ్ళు నాకు నిద్ర పట్టలేదు, కానీ తిట్లు తింటానో దెబ్బలు తింటానని తెలిసినా కూడా ఎప్పుడైతే నేను నిజం చెప్పేశానో నా మనసు చాలా తేలికైపోయింది. సో అలాగ మనం చేసినటువంటి తప్పులు కొన్ని మనము అందరికీ చెప్పుకోలేకపోతాం, మనం చేసినటువంటి కొన్ని. కానీ భగవంతుడు సర్వులకి తండ్రి, తండ్రులకే తండ్రి కనుక ఎప్పుడైతే మనం పరమాత్మకి మన యొక్క, అలాగనే తప్పులనే కదా, మన చీకు చింత వర్రీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో పిల్లలకు అనారోగ్యం వచ్చింది, ఇంకా మనకి నిద్ర పట్టదు,
సో ఇలాగా ఏదో మనం చెడు పనులే చెయ్యక్కర్లేదు. మనకున్నే రకరకాల వర్రీస్, రకరకాల టెన్షన్, దాన్ని కూడా మనం ఎప్పుడైతే పరమాత్ముడికి ఇచ్చేసి ఈ చింతని, ఈ వర్రీని నువ్వే తీసుకో, నువ్వే దీన్ని సాల్వ్ చేయి, నేను దీన్ని సాల్వ్ చేసుకునేటువంటి క్షమత నాకు లేదు అని ఎప్పుడైతే మనం పరమాత్ముడికి ఇచ్చేసి మనం పడుకుంటామో తప్పకుండా నెక్స్ట్ రోజు మనకి అదేదో మటుమాయం అయిపోద్దని కాదు ప్రాబ్లం. ఇది కూడా ఒక రాంగ్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అదేదో మంత్రంలాగా, మంత్రంలాగా ప్రాబ్లం మాయమైపోతుందని కాదు, కానీ దాన్ని పరిష్కరించుకునేటువంటి మార్గం మనకి తెలుస్తుంది. భగవంతుడు చేయించేవాడు, కానీ చెయ్యాల్సింది మాత్రం మనమే. కరణ్ కరావన్ హారన్ అంటారు భగవంతుడిని. భగవంతుడు చేయిస్తాడు. యుద్ధం కూడా మహాభారతంలో ఏం చూపెట్టారు? శ్రీకృష్ణుడు కేవలం డైరెక్షన్ ఇచ్చారంతే, కానీ ఫైనల్గా ధనుర్బాణాలు ఎత్తి యుద్ధం చేసింది మాత్రం అర్జునుడే చేశాడు. అందుకే శ్రీకృష్ణుడు ఫస్టే కండిషన్ పెడతాడు, నేను ఒక్క అస్త్రాన్ని కూడా నేను చేత్తో తాకను అని చెప్పేసేసి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం భగవంతుడికి అన్నీ మనం సమర్పించి మనం పడుకుంటామో ఆయన తప్పకుండా దాని నుంచి బయటపడడానికి మనకి మార్గం తెలియజేస్తారు. రెండవది, మనం తినేటువంటి ఆహారం కూడా మన నిద్రను చాలా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడన్నా వన్స్ ఇన్ అ వైల్ పర్వాలేదు, కానీ ఎక్కువ లేట్ నైట్ తినేటువంటి వాళ్ళు, లైక్ రాత్రి 10:30, 11కి 10:30, 11కి కూడా బాగా స్పైసీ ఫుడ్, బాగా తామసికమైనటువంటి ఆహారం తినడం వల్ల ఏమవుతుంది? నిద్ర కూడా ఎఫెక్ట్ అవుతుంది. అయితే చాలామంది అంటారు, మాకు ఆ ప్రాబ్లం ఏం లేదు సిస్టర్, మేము హాయిగా పడుకుంటాం, మేము ఎప్పుడు తిన్నా హాయిగా పడుకుంటామని. అది యంగ్ ఏజ్లో ఉన్నంత వరకు అది నడిచిపోతుంది. ఎందుకంటే చిన్నతనం కాబట్టి బాడీ ఇంకా చాలా మంచి, బాడీలో అన్ని సిస్టమ్స్ చాలా బాగా పనిచేస్తాయి. కానీ రెగ్యులర్గా అలా చేస్తే 30-40 ఏళ్ళు దాటేసరికి వాళ్ళకి అనేక రకాల కడుపు సమస్యలు అనేటువంటివి వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికతలో ఆహారానికి నిద్రకి కూడా చాలా సంబంధం. ఎవరైతే తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి యోగా సాధన చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళు తప్పనిసరిగా సూర్యాస్తమయంకి ముందే తినాలి. కానీ మరీ సూర్యాస్తమయంకి ముందు తినడం అవ్వకపోతే అట్లీస్ట్ 7 లోపల భోజనం కంపల్సరీగా మనం చేసేయాలి. వాస్తవంగా ఇప్పుడు డాక్టర్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది చాలా మంచిదని చెప్తున్నారు, ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్కి. ఎందుకంటే మన ఇండియన్ వే ఆఫ్ ఈటింగ్లో సౌత్ ఇండియన్స్ అయితే మనం అన్నం తింటాం, నార్త్ ఇండియన్స్ అయితే రొట్టె తింటారు. రెండు ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్సే. ఇది అన్నం రూపంలో ఉంటుంది, అది గోధుమల రూపంలో ఉంటుంది. ఏవో కొన్ని ప్రాంతాల్లో జొన్నలు అవి తింటారు, కానీ మెజారిటీగా తినేదేంటి? తెల్లన్నం లేదంటే గోధుమ రొట్టె. సో ఈ రెండు బాగా షుగర్ ఎక్కువ ఉన్నటువంటివి కాబట్టి అవి తినగానే పడుకోవడం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వాల్యూస్, HbA1c వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరికైతే డయాబెటీస్ లాంటి సమస్యలు ఉంటాయో వాళ్ళని కూడా 7 లోపల తినమన్నారు. యాక్చువల్గా మన పూర్వీకులు ఎంత తెలివైనటువంటి వాళ్ళు అంటే, వాళ్ళు చెప్పినటువంటి సనాతన ధర్మం యొక్క సిద్ధాంతాలు కేవలం ఆధ్యాత్మికతను దృష్టిలో పెట్టుకుని మాత్రమే వాళ్ళు చెప్పలేదు, శారీరక ఆరోగ్యాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని చెప్పారు. కాబట్టి ఎప్పుడైతే మనం 6:30-7 కల్లా మనం తినేస్తామో మనం ఎంత 10-10:30కు పడుకుంటాం. మనం అంటే ఒక 4 అవర్స్లో ఫుడ్ డైజెస్ట్ అయిపోతుంది. ఫుడ్ డైజెస్ట్ అయిపోయిన కారణంగా మార్నింగ్ మనకి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. నిద్ర లేసినా కూడా మనకి చాలా మంచిగా అనిపిస్తుంది. కాబట్టి ఆహారానికి నిద్రకి కూడా చాలా సంబంధం. సో ఎవరికైతే నిద్రలేమి సమస్య ఉందో వాళ్ళు డిన్నర్ వీలైనంత అర్లీగా లైట్ డిన్నర్ కూడా తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగని ఈ మధ్యకాలంలో కొంతమంది కంప్లీట్గా డిన్నరే మానేస్తున్నారు. డాక్టర్ సలహా తీసుకుని మీ డాక్టర్ మానేయమంటే మానేయచ్చు, కానీ రెగ్యులర్గా మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్కి మ్యాక్సిమం 6-7 గంటల మధ్యలో లైట్ డిన్నర్ తీసుకోవడం చాలా మంచి. ఆ డిన్నర్ కూడా హెవీగా బాగా ఆయిల్స్ వేసేసి అలా కాదు. ఎప్పుడో ఒకసారి ఒక ఫంక్షన్కి వెళ్ళాము అంటే అది వేరే విషయం, ప్రతిరోజు అయితే ఫంక్షన్స్కి ఎవరూ వెళ్ళరు కదా. సో ఇలాగా ఆహారానికి, ఆధ్యాత్మికతకి, నిద్రకి కూడా చాలా సంబంధం అనేటువంటిది ఉంది. ఇంకా 3వ విషయం ఏంటి అంటే, పడుకునే ముందు మనం ఏ విధమైనటువంటి ఆలోచనలు, తలంపులతో పడుకుంటామో అది కూడా మన నిద్రను చాలా ప్రభావితం చేస్తుంది. అందుకనే పడుకునే ముందు వీలైనంత వరకు అన్ని డిజిటల్ ఎక్విప్మెంట్కి మనం దూరంగా ఉండాలి.
ఓకే, డిజిటల్ ఎక్విప్మెంట్కి దూరంగా ఉండలేము అనుకున్నా కూడా అందులో మనం చూసేటువంటివి ఏంటి, వినేటువంటివి ఏంటి కూడా మనం చాలా జాగ్రత్త పాటించాలి. ఉద్రేకపరిచేవి, భయాందోళనకు గురి చేసేటివి, ఉత్తేజపరిచేటువంటివి, మనసును డిస్టర్బ్ చేసేటువంటివి, కలత చెందినటువంటి విషయాలు మనం వీలైనంత వరకు 100% దాన్ని తగ్గించుకోవాలి. చక్కగా మనం ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు, ఆహ్లాదకరమైన సంగీతాన్ని వినొచ్చు, ఇలాంటివన్నీ పర్వాలేదు. బట్ భయాందోళన గురి చేసేటువంటివి అండ్ పడుకునే ముందు ఎప్పుడు మనకి ఎవరితోన్నా పడలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ ఉంటారు పడని వాళ్ళు, వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళు పంపించిన మెసేజ్లు చూడడం లాంటివి చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు ఏదో అంటారు, అదే మనకి మైండ్లో తిరుగుతూ ఉంటుంది. జానకి దాది గారు ఎవరైతే 104 సంవత్సరాలు ఆధ్యాత్మిక జీవిత ప్రయాణం చేశారో, దాదీజీ గారికి ఎప్పుడు ఒక పాలసీ ఉండేది. తను ఎక్కడైతే పడుకుంటారో ఆ పడక గదిలో దాదీజీ గారు జ్ఞానము, యోగము సంబంధించిన విషయాలు తప్ప ఏ విధమైన వ్యవహారిక విషయాలు కూడా దాదీజీ బెడ్రూమ్లో డిస్కస్ చేసేవారు కాదు. అవి ఓన్లీ ఆఫీస్లో మాత్రమే డిస్కస్ చేసేవారు. ఈవెన్ అది సేవకు సంబంధించిన విషయమైనా. ఎందుకంటే దాది అనేటువంటి వారు మనం మాట్లాడే మాటలు ఇక్కడ వైబ్రేషన్స్ని క్రియేట్ చేస్తాయి. సో ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని పలానా చోటకి వెళ్ళాలి, పలానా వాళ్ళని కలవాలి, పలానా టైంలో ఫ్లైట్ ఎక్కాలి, ఇలాంటి వ్యవహారిక విషయాలు ఎప్పుడైతే మాట్లాడుకుంటామో దాని యొక్క వైబ్రేషన్స్ కూడా తెలియకుండానే ఈ పడక గదిలో, ఈ బెడ్రూమ్లో ఉంటాయి. దాది ఇంకా ఒక్కసారి బెడ్రూమ్లోకి వెళ్ళారు అంటే దాది ఏమన్నా మాట్లాడాలి అన్నా మళ్ళీ బయటకు వచ్చి తన సిట్టింగ్ రూమ్లో కూర్చునే దాదీజీ మాట్లాడేవారు తప్ప ఇక్కడికి వచ్చేయండి, ఇక్కడ నాతో మాట్లాడేయండి అని దాది ఎప్పుడూ అనేవారు కాదు. అక్కడ కేవలం ఆధ్యాత్మిక విషయాలు, జ్ఞానం విషయాలు. ఎవరన్నా దాది రూమ్లో దాదితో పాటు కూర్చుని యోగం చేసుకోవడానికి ఎవరన్నా వెళ్ళగలిగేవారు, అక్కడ ఉన్న నివాసీస్, ద రెసిడెంట్స్ ఆఫ్ దట్ సెంటర్ అన్నమాట. సో ఇలాగ మనం పడుకునే ముందు వీలైనంత వరకు ఆ వాతావరణం ఎలా ఉంది, మన ఇంటి వాతావరణం ఎలా ఉంది అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే చూడండి, ఒక్కోసారి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఏవో కలహాలు, కలతలు వస్తూ ఉంటాయి. యూజువల్గా వాటి చర్చ అదంతా కూడా ఈవినింగ్ పూట పెట్టుకోకపోవడం చాలా మంచిది. బికాస్ నైట్ అంతా ఇంకా అవే విషయాలు మనకి నడుస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఎమర్జెన్సీస్ వస్తే మనం చెప్పలేం. ఇప్పుడు ఇంట్లో ఎవరికో ఏదో అయ్యింది, ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళాలో, లేదంటే ఎవరికో ఏదో జరిగిందని తెలిసింది, దే ఆర్ వన్ ఆఫ్ అ కైండ్. కానీ రెగ్యులర్గా లైఫ్లో మనకి జరిగేటప్పుడు నైట్ వీలైనంత వరకు మనం ఇది ఉంటాం. అందుకే ఆధ్యాత్మికతలో రాత్రిపూట ధ్యానానికి కూడా చాలా ప్రాముఖ్యత అనేటువంటిది. సాయంత్రం వేళ, సంధ్యా వేళ 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో, ఈ 2 గంటల్లో అట్లీస్ట్ 1 గంట అయినా సరే మనం ధ్యానం చేసుకోవాలని చెప్తారు. కానీ చాలామందికి ఆ టైంలో ఆఫీస్కి ఉండడం వల్ల, ట్రావెల్లో ఉండడం వల్ల కుదరదు. సో ఐదర్ మార్నింగ్ 3 to 5 అన్నా, లేదంటే ఈవినింగ్ 6 to 8, ఈ 2 గడియల్లో ఏదో ఒక టైంలో కంపల్సరీగా 1 గంట ధ్యానం చేసుకోవడం అనేటువంటిది ఆధ్యాత్మిక మార్గంలో చాలా చాలా ప్రధానమైనటువంటి విషయం. అలాగే మన నిద్ర కూడా ఎలా ఉండాలి, హౌ షుడ్ అవర్ స్లీప్ బి. పడుకున్నామా, ఒక్కోసారి నిద్రపోయినా కూడా క్వాలిటీ ఆఫ్ స్లీప్ బాగోదు. కాబట్టి అందుకనే చూడండి, గురువులు, యోగులు వాళ్ళు నిద్రించినప్పుడు ఎలా చూపిస్తారు, చాలా ప్రసన్నంగా చూపిస్తారు. వాళ్ళ ముఖం చాలా ప్రసన్న వదనంతో చూపిస్తారు. మనం ఒక్కోసారి బాలరాముడు పడుకున్న ఫొటోస్ చూస్తూ ఉంటాం, లేదంటే శ్రీకృష్ణుడు పడుకున్న ఫొటోస్ చూస్తూ ఉంటాం. వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయి, ఎంతో ప్రసన్నంగా ఉంటాయి. నిజంగా ఒక రకమైనటువంటి దీర్ఘ నిద్రలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మ రోజంతా ఈ దేహంతో అనేక పనులు చేసి చేసి అలసిపోయినప్పుడు ఎప్పుడైతే నిద్రలోకి వెళ్ళిపోతుందో ఒక టెంపరీ బాడీలెస్ స్టేట్కి మనం వెళ్ళిపోతాం, ఒక డ్రీమ్ లైక్ స్టేట్కి మనం వెళ్ళిపోతాం. అప్పుడు ఆత్మ ఫుల్గా రెస్ట్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది. అలాగే బాడీ కూడా ఆ టైంలో చాలా హీలింగ్ అనేటువంటిది జరుగుతుంది. బాడీలోని టాక్సిన్స్ అన్నీ కూడా నిద్రలోనే పోతాయి. అందుకే ఉదయం లేచిన వెంటనే మనం యూరిన్ మోషన్కి వెళ్తాం, ఎందుకంటే నైట్ అంతా బాడీ అంత వేస్ట్ని అక్యూములేట్ చేసి పెడుతుంది. కాబట్టి మంచి నిద్ర అనేటువంటిది బోత్ బాడీ అండ్ సోల్, ఆత్మకి శరీరానికి రెండిటికీ కూడా చాలా అవసరమైనటువంటి. మరి ఇది ఎలా నిద్రించాలో మనం తెలుసుకున్నాం, ఎలా నిద్రించకూడదో కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలో తెలుసుకోవాలి.
ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా పడుకోవడం కూడా కరెక్ట్ స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ కాదు. చూడండి, కొంతమంది పడుకుంటే కాళ్ళన్నీ మొత్తం మంచమంతా వాళ్ళే కాళ్ళు చేతులు చాపేసి ఇంత గట్టిగా గురక పెట్టి వాళ్ళు పడుకుంటేనే ఇంకా గదిలో కూడా ఇంకెవరు వెళ్ళలేరు అనమాట. అది ఆధ్యాత్మికమైనటువంటి నిద్ర కాదు. దాది వాళ్ళు చెప్పేవాళ్ళు, ఆధ్యాత్మికవేత్త ఒక కరెక్ట్ యోగి నిద్రించినప్పుడు మంచం ఎంత నీట్గా సెట్ అయి ఉంటుందో లెగిసినప్పుడు కూడా అంతే నీట్గా సెట్ అయి ఉండాలి. అంటే అంత డిస్టర్బెన్స్ లేని స్లీప్ అనేటువంటిది ఉండాలి. ఊరికే కాళ్ళు పక్క వాళ్ళని కొట్టి, చేతులు పక్క వాళ్ళని కొట్టి, తల పక్క వాళ్ళ మీదకి విసిరేసి పడుకుంటున్నామంటే ఏంటి? నిద్ర మనం సుఖవంతమైన నిద్ర లేదు అని. రైట్? కాబట్టి ఒకే పోస్చర్లో, అలాగనే ఏదో బాడీని అసలు కదపొద్దు అని కాదు, కానీ పక్క వాళ్ళకి డిస్టర్బెన్స్ అయ్యేటట్టు గట్టి గట్టిగా స్నోర్ చేస్తూ పడుకోవడం కూడా మంచి ఆధ్యాత్మిక ప్రాక్టీస్ కాదు. అంటే బాడీలో ఎక్కడో ఏదో బ్రీదింగ్ డిఫికల్టీ ఉంది. బ్రీదింగ్ డిఫికల్టీ ఉన్న కారణంగా నిద్రలో వాళ్ళకి స్నోరింగ్ అనేటువంటిది వస్తూ ఉంటుంది, గురక అనేటువంటిది వాళ్ళకి వస్తూ ఉంటుంది. కాబట్టి పడుకునే విధానంలో కూడా సాత్వికత అనేటువంటిది కనిపించాలి. మనం ముందు రాత్రి కరెక్ట్గా కానీ పడుకున్నట్లయితే ధ్యానంలో కూర్చున్నప్పుడు ఎప్పుడూ నిద్ర అనేటువంటిది రాదు. కాబట్టి యోగ సాధన సమయంలో మనకి నిద్ర రావడం కూడా తప్పుకరమైనటువంటి విషయమే అన్నమాట. అందుకే కర్ణుడికి కూడా చెప్తారు కదా, కర్ణుడు కూడా కునికేశాడు అని చెప్తారు. సో అది కూడా కథ ఒకటి మహాభారతంలో చెప్పడం జరిగింది అనమాట. సో తప్పు సమయంలో మనం నిద్రపోవడం కూడా చాలా విరుద్ధం. అంటే అంటే ఆధ్యాత్మిక మార్గానికి అదొక విరుద్ధమైనటువంటి ప్రాక్టీస్ అన్నమాట. ఇంకా కొంతమంది అవకాశం దొరికితే పడుకుంటూ ఉంటారు, పని తర్వాత చేద్దాంలే అని చెప్పేసి కూడా పడుకుంటూ ఉంటారు. సో వేళ కాని వేళ పడుకోవడం, వేళకు మించి పడుకోవడం, వేళ దాటిపోయిన తర్వాత పడుకోవడం, రాత్రి 1 గంట 2కు పడుకోవడం, తెల్లవారుజాము 9ంటికి లెగవడం, అలాగే పక్క వాళ్ళని భయపెట్టేటట్టు పడుకోవడం కూడా కరెక్ట్ కాదు. కొంతమంది పడుకుంటే ఆ గదిలో ఇంకెవరూ కూడా పడుకోరు అన్నమాట. సో అది కూడా ఒక రకమైనటువంటి తామసికత్వానికి గురి చేస్తుంది. కాబట్టి మనం లైఫ్లో ఆకలి, దప్పిక, నిద్ర ఇవన్నీ కూడా మన జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాము అనే దానికి ఒక సూచిక వంటిది. దే ఆర్ అ మిర్రర్. నాకు టైంకి ఆకలేస్తుంది, టైం కరెక్ట్గా, అతి దాహం మంచిది కాదు, అలాగని అసలే మంచినీళ్ళు తాగకపోవడం మంచిది కాదు, అలాగని అతి నిద్ర మంచిది కాదు, అసలే నిద్రపోవడము మంచిది కాదు. సో ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎప్పుడూ కూడా గుణాల గురించి, శక్తుల గురించి మాట్లాడుకుంటాం, ధ్యానం గురించి మాట్లాడుకుంటాం, ఆహారం గురించి మాట్లాడుకుంటాం, కానీ నిద్ర కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ స్పిరిచువల్ వాల్యూ. అందుకే మనకున్నటువంటి దివ్య గుణాలలో ఉన్న ఒక దివ్య గుణం నిద్రలో నిశ్చింతత. అది కూడా ఒక దివ్య గుణం. నిద్రలో నిశ్చింతంగా ఎవరైతే పడుకుంటారంటే పరమాత్మకి మన బరువునంతా అప్పచెప్పి, మంచో చెడో స్వామి అంతా నీదే, ఇంకో రోజు నేను తప్పు చేయకుండా ఉంటాను అని అంతా అప్పచెప్పి మనం సుఖంగా నిద్రపోవడం అనేటువంటిది మన ఆధ్యాత్మిక మార్గంలో, మన ఆధ్యాత్మిక సాధనలో ఒక ముఖ్యమైనటువంటి మెట్టు అన్నమాట. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. వచ్చే మానసలో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.